ఎవరికైతే వాళ్ళకి ఇష్టమైన కంటెస్టెంట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్పి ఏదైతే చెప్తున్నారో ఇందులో కొంత నిజమైతే ఉంది. బేసిక్‌గా 'పాడుతా తీగ' బాలసుబ్రహ్మణ్యం గారు స్టార్ట్ చేశారు. సో, బాలసుబ్రహ్మణ్యం గారు చేసినప్పుడు ఏంటంటే ఒక పద్ధతి ఉండేది. ఒక ట్రెడిషన్స్ ఉండేది. ఇప్పుడు జరుగుతున్న 'పాడుతా తీగ'లో చీకటి కోణాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు నేను బయట పెట్టాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, 'పాడుతా తీగ' ఫేమ్ సింగర్ ప్రవస్తి చేసిన ఆరోపణలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాదు మొత్తం యూట్యూబ్‌లోనే ఏంటంటే పెద్ద దుమారం రేపుతుంది. సింగర్ ప్రవస్తి ఎవరి మీద ఆరోపణలు చేసిందంటే కీరవాణి మీద చేసింది. అలాగే సింగర్ సునీత మీద చేసింది. అలాగే చంద్రబోస్ గారి మీద కూడా చేశారనమాట. అసలు ఎందుకు చేశారు అంటే బేసిక్‌గా 'పాడుతా తీగ'లోని అంటే ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఏంటంటే సింగర్ ప్రవస్తి తనేంటంటే పర్సనల్‌గా ఒక వీడియో పెట్టింది. ఆ వీడియోలో పెట్టడం ఏం పెట్టిందంటే, నన్ను బాడీ షేమింగ్ చేశారు. అండ్ సింగర్ సునీత ఎవరైతే ఉన్నారో, ఆ సునీత గారేంటంటే నన్ను చాలా చీప్‌గా చూసారు. మా అమ్మని అవమానించారు అని చెప్పి సింగర్ సునీత మీద ఒక ఆరోపణలైతే చేశారు. అలాగే కీరవాణి గారి మీద అంటే ఏ రకంగా ఆరోపణలు చేసిందంటే, కీరవాణి గారు ఏంటంటే ఫస్ట్ వచ్చినోడికి ఇన్ని లక్షలు, సెకండ్ వచ్చినోడికి ఇన్ని లక్షలు, అండ్ థర్డ్, ఫోర్త్ వచ్చినోడికి సినిమాలో అవకాశం ఇస్తాను పాడడానికి. అండ్ ఫిఫ్త్ వచ్చినోడికి ఏంటంటే మా దాంట్లో ఒక గ్రూప్ సింగింగ్ ఉంటది. అందులో ఏంటంటే జాయిన్ చేయిస్తాము. అట్ ద సేమ్ టైమ్ మా ఇంట్లో ఏంటంటే చాకరీ కూడా చేయాలి. చాకరీ కూడా చేస్తారు మా సింగర్స్. ఆ గ్రూప్‌లో చేస్తామని చెప్పి సింగర్ ప్రవస్తిని అంటే ఉద్దేశిస్తూ ఆయన అన్నారని చెప్పి ప్రవస్తి చెప్తుందనమాట. సో, ఇందులో నిజం ఎంత అనేది ఇంకా తెలీదు. ఇది తెలియాలంటే సునీత గారు గానివ్వచ్చు, కీరవాణి గారు గానివ్వచ్చు, చంద్రబోస్ గారు గానివ్వచ్చు. వీళ్ళు ముగ్గురు ఇప్పుడు ఈ వీడియోకి రియాక్ట్ అయితే తప్ప, అంటే వాళ్ళు ఆన్సర్ చెప్తే తప్ప మనకి నిజాలేంటనేది మాత్రం తెలీదు. ఆవిడ సింగర్ ప్రవస్తి చేస్తున్న ఆరోపణలేంటంటే, 'పాడుతా తీగ' అని ఏదైతే ఉందో అంటే బేసిక్‌గా 'పాడుతా తీగ' బాలసుబ్రహ్మణ్యం గారు స్టార్ట్ చేశారు. సో, బాలసుబ్రహ్మణ్యం గారు చేసినప్పుడు ఏంటంటే ఒక పద్ధతి ఉండేది. ఒక ట్రెడిషన్స్ ఉండేది. ఒక అంటే ఒక సంస్కృతి ఉండేది మొత్తం అంతా. ఆయన చేసిందంతా ఏంటంటే ఒక పద్ధతి ఉండేదనమాట. ఆయన ఎప్పుడైతే కాలం చేశారో ఆ తర్వాత ఏంటంటే వచ్చిన వాళ్ళు అందరూ డైరెక్టర్స్ అందరూ మారిపోయారు. అలాగే ఎస్‌పి చరణ్ వచ్చి హోస్ట్ అండ్ జ్ఞాపిక ప్రొడక్షన్స్ వాళ్ళేంటంటే వాళ్ళు మొత్తం టేక్ ఓవర్ చేస్తున్నారు. అండ్ జడ్జెస్ అంటే వీళ్ళొచ్చిన తర్వాత అంటే ఎప్పుడైతే మొత్తం మారిపోయిన తర్వాత అసలా ట్రెడిషన్స్ అనేది లేకుండా పోయింది. అంటే షోలోనే అంటే 'పాడుతా తీగ' అనేది సింగింగ్ షో. ఆ సింగింగ్ షోలోని ఒక పాటకి డాన్స్ చేయమని చెప్పి ఇలాగ చేస్తున్నారని చెప్పి సింగర్ ప్రవస్తి ఇలాగ ఆరోపణలు చేసిందనమాట. సో, తను కూడా ఏంటంటే భరించలేకపోయింది. అంటే తను చెప్పడం బట్టి తనేం చెప్తుందంటే, నేను భరించలేకపోయాను. అసలు నేను జస్ట్ ఏంటంటే పాటలు పాడడానికొచ్చాను. సింగింగ్ చేసే షోలోని డాన్స్ ఎలా చేస్తాం. అయినా సరే జడ్జెస్‌ని నేను అంటే మాట కాదనలేక నేను డాన్స్ అది చేశాను అని చెప్పి సింగర్ ప్రవస్తి చెప్తుందనమాట. ఓకే. సో, మొత్తానికి ఏంటంటే మొత్తం ఇప్పుడేంటంటే మొత్తం సింగర్ ప్రవస్తి చేసిన ఆరోపణలో నిజం ఎంత అనేది మనకు తెలీదు. సో, నిజం అంటే సింగర్ ప్రవస్తి చెప్తుందంతా నిజమా? అబద్ధమా నేను చెప్పను. తను నిజం చెప్తుందని నేను చెప్పను. అలాగని అబద్ధం చెప్తుందని కూడా నేను చెప్పలేను. ఎందుకంటే ఒక క్లారిటీ అనేది కీరవాణి సైడ్ నుంచి గాని, సింగర్ సునీత నుంచి గాని ఏమి రాలేదు కాబట్టి అప్పుడే మనం దీని మీద అంటే ఒక ఒపీనియన్‌కి రావడానికి లేదనమాట. అలాగే సునీత మీద ప్రవస్తి కేస్ పెడతానని కూడా చెప్తుంది. మా అమ్మని అవమానించినందుకు. సో, ఈ విషయంలో కూడా ఏంటంటే చాలా సీరియస్‌గా ఉంది. సో, ఇప్పుడేంటంటే సింగర్ ప్రవస్తి ఇప్పుడంతా ఏంటంటే పెద్ద డిబేట్ అయితే అవుతుంది బయట. లైక్ చాలా న్యూస్ ఛానెల్స్‌లో అండ్ నేను కూడా చూస్తున్నాను చాలా న్యూస్ ఛానెల్‌లోని. నేను ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయాను కాబట్టి నేను అలా చెప్పట్లేదు. నేను అయితే చిన్నప్పుడు తమిళ్ షోలో కూడా నేను చాలా మటుకు ఎలిమినేట్ అయ్యాను. బట్ అయినా సరే ఒకళ్ళ గురించి ఎప్పుడు ఇలా బ్యాడ్‌గా మాట్లాడలేదు. కానీ ఇప్పుడెందుకు ఇలా మాట్లాడాల్సొస్తుందంటే నాకిది జరిగింది. నాకు అవమానం జరిగింది కాబట్టి అండ్ నాకు అవమానం జరిగింది కాబట్టి నేను బయట పెట్టాను. చీకటి కోణాలన్నీ ఏంటంటే 'పాడుతా తీగ'లో ఇప్పుడు జరుగుతున్న 'పాడుతా తీగ'లో చీకటి కోణాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు నేను బయట పెట్టాను. ప్రవస్తి చెప్తున్న మాటలు బట్టి ఎవరికైతే ఎక్కువ రికమెండేషన్‌లు ఉంటాయో, ఎవరికైతే వాళ్ళకి బాగా ఇష్టమైన కంటెస్టెంట్స్ ఉంటారో వాళ్ళని మాత్రమే ఎలిమినేట్ చేయరు. వాళ్ళు మాత్రమే బాగా సపోర్ట్ చేస్తారు. మిగతా వాళ్ళందరిని ఎలిమినేట్ చేసేస్తారనమాట. సో, ఒకటి ఫ్రెండ్స్ నేనైతే ఒకటి గమనించాను. ఆవిడ చెప్తున్న మాటలు ఏదైతే ఉందో, ఎవరికైతే వాళ్ళకి ఇష్టమైన కంటెస్టెంట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్పి ఏదైతే చెప్తున్నారో ఇందులో కొంత నిజమైతే ఉంది. అంటే ప్రవస్తి చెప్తున్న మాటల్లోని అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళని వాళ్ళని ప్రమోట్ చేసుకుంటే మిగతా వాళ్ళందరిని ఎలిమినేట్ చేసేయడం అనేది ఇది కొన్ని దగ్గర కూడా జరిగాయి.
జరుగుతుంది కూడా. ఓకే. ప్రవసి ఈ విషయంలో మాత్రం నిజం చెప్పిందని మాత్రం నేను చెప్పొచ్చు. 'బిగ్ బాస్' చూడండి. 'బిగ్ బాస్‌లోని' ఒకళ్ళు అంటే విన్నర్ మనం ఒకడు ఊహిస్తే ఇంకొకడు విన్నర్ అయ్యారనమాట. సో, అలాగా ఇక్కడ కూడా అంతే. మనం విన్నర్ ఒకడు అనుకుంటాం. ఒకళ్ళు పాడతారు. కానీ పాడినా సరే ఇదేంటి ఈడు విన్ అవ్వలేదేంటి? ఇతను విన్ అయ్యారని చెప్పి మనమే అనుకుంటాం కదా! సో, అట్లాగే ఏంటంటే ప్రవసి చెప్తున్న మాటల్లో కూడా ఈ విషయంలో మాత్రం కొంచెం నిజం ఉంది. మరి పొట్టి బట్టలు, తర్వాత ఆళ్ళ అమ్మని అవమానించారు. తర్వాత మేము కీరవాణి గారు మా గ్రూప్‌లో చాకరీ చేయిస్తాము మా ఇంట్లో అని చెప్పి ఏదైతే ఉన్నారో, మరి ఇందులో నిజం అనేది నేను చెప్పలేను గానీ, ఈ విషయంలో మాత్రం నిజమైతే ఉంది. వాళ్ళకి నచ్చిన వాళ్ళని ప్రమోట్ చేస్తారు. సో, ఇది ప్రవసి చెప్తున్న మాటలనమాట. మెయిన్ థింగ్ ఏంటంటే, సింగర్ సునీత, అలాగే కీరవాణి, అలాగే చంద్రబోస్ గారు ఫస్ట్ దీని మీద రియాక్షన్ ఇస్తే, వాళ్ళు ఏ రియాక్ట్ అయ్యారో దాన్ని బట్టి చెప్తే, దాన్ని బట్టి ఒక కొలిక్కొస్తది. అంటే ఒక నిజం అనేది తెలుస్తది. ఎవరు అబద్ధం చెప్తున్నారో. సో, ప్రవసి చెప్తున్న మాటల్లో నాకు ఒకే ఒక విషయం కనిపించింది ఏంటంటే, జడ్జిమెంట్ విషయంలో తప్పు చేస్తారని. అది మాత్రం నిజమే. వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్‌ని సపోర్ట్ చేసి మిగతా వాళ్ళందరిని తొక్కేయడం అనమాట. సో, ఇది ఫ్రెండ్స్. సో, మనకి దీని గురించి ఒక ఐడియా రావాలంటే మనకి ఇంకా ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాలి. అది వెయిట్ చేసిన తర్వాత అప్పుడు ఒక క్లారిటీ విషయం వస్తది ఎవరు నిజమనేది. సో, అంతవరకు వెయిట్ చేద్దాం. ఓకేనా? సో, థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేవీ టాక్స్. బై.